అది అక్కడ లోపము రెండు విషయాలు దీంట్లో. ఒకటేమో మా కార్యకర్తలు కొంత శక్తివంతంగా పనిచేయట్లేదు, అంటే గవర్నమెంట్ వచ్చాం కాబట్టి రిలాక్స్ అవుతున్నారు. అసలు గవర్నమెంట్ వచ్చినాకనే పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. రెండోది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బియ్యం ప్యాడీ ఉంది నిజామాబాద్, ఇవాళ మేము కలెక్టర్ గారిని ఒక రివ్యూ పెట్టమని చెప్పినాము, అడిగినాము. కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్గా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్. అయినా సోషల్ మీడియా ఏమొస్తుంది, మొత్తం ఏదో అన్యాయం జరుగుతున్నట్టు. ఇప్పుడు కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. ఇలా పరిస్థితి లేదు. రైతు బంధు ఇస్తున్నాం, సన్నాలకి బోనస్ ఇచ్చినాం, సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేసినాం. బోనస్ వల్ల కదా ఇవ్వాలి. యావత్ దేశంలో హైయెస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం, మన రాష్ట్రంలో. అది గొప్పతనం. కారణం ఏంటంటే మన ఎంకరేజ్మెంట్, రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండగలిగినాం. సో ఇలా ఇండియా టాప్ ఉంది, నంబర్ 1 ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించడం కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ. ఎవరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, కొద్దిగా ఇన్కమ్ ఉందని అందరూ సజావుగా రైతుల కష్టాలు తీర్చాలనేది మా ఉద్దేశం. అంటే కొంత పార్టీ క్యాడర్ చేసినప్పుడు మా గడుగు గంగాధర్కి వచ్చినా, మోహన్ రెడ్డికి వచ్చినా, తాయర్ రంజాన్కి వచ్చినా, వేణుకి వచ్చినా ఏళ్ల తరబడి పనిచేసిన వాళ్ళు కదా వీళ్ళు పార్టీ కొరకు. ఏళ్ల తరబడి వాళ్ళని పార్టీ ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలే. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి బోర్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది ఎప్పుడు జరగలే. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, సేవాదలు మహిళా కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్ ఇచ్చినాం. సో ఇట్లా చెప్పుతూ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పోస్టులు జరిగింది. కొంత బోర్డ్స్ డైరెక్ట్లు కొంత ఆలస్యమైంది, దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అది కూడా ఈ మే మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది పనిచేసి అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ దశలో వస్తాయి.